స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే ఉన్నాము. కరీంనగర్లో మరియు రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. రోజుకి 100 నుంచి 150కి పైగా కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలతో చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు కూడా విజృంభిస్తా ఉన్నాయి. చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ బెడ్స్ కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. సో వాతావరణ కారణంగా మామూలుగా ఇప్పుడు చూసుకున్నట్టయితే విష జ్వరాలు విజృంభించి ప్రతి ఒక్కరిని చాలా వరకు బాధ పెడతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్న సివిల్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చాలా వరకు జ్వరాలతో కూడిన విష జ్వరాలతో కూడిన వాళ్ళంతా ఇక్కడ అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతూ ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది సర్వీసెస్, ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏ విధంగా పట్టించుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతం మనం సివిల్ హాస్పిటల్లోని పైన వార్డులో అంటే ఎక్స్ట్రాగా ఇంకొక వార్డు అనేది పెట్టారంట ఫీవర్ కి సంబంధించిన పేషెంట్స్ కోసం. ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరు? రామా. ఏ ఇబ్బందితో వచ్చారు ఇక్కడికి? జ్వరం, నొప్పులు, కీళ్ళ నొప్పులు, జ్వరం వచ్చింది బాగా, నడు నొప్పి, అశం కాగలే. జ్వరం బాగా వచ్చిన వాళ్ళు వేసుకొని వచ్చినాం. 3 రోజులకు తగ్గింది. తగ్గినాక ఇక మళ్ళీ ఇంకా నొప్పులు ఉన్నాయి, కొద్దిగా నొప్పులు ఉంటాయి. నొప్పులు తగ్గలేవు. నొప్పులు తగ్గేదాకా ఉంటామంటే ఇక డిశ్చార్జ్ చేస్తారు. 5 రోజులు అయింది ఇవాళ. ట్రీట్మెంట్ ఎలా ఉంది లోపల? హాస్పిటల్ వాతావరణం ఎలా ఉంది? ట్రీట్మెంట్ మంచిగానే ఉంది, కానీ వాతావరణం అంటే ఒకట్లా టైప్ చేస్తారట. చెత్త ఎక్కడ దక్కనే ఉన్నాయి. చెత్త అయితే వాళ్ళు తీయలే వరకు. సో వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి? వాష్రూమ్స్ మొన్న ఒకసారి అడిగారు, ఒక 2 రోజులు అడిగారు. 2 రోజులు అట్టనే ఉన్నాయి ఇప్పుడు. నమస్తే అండి, మీ పేరు? కనకయ్య. ఏం ప్రాబ్లంతో వచ్చారు? నాకు చలి, జ్వరం ప్లస్ ముసక్కచ్చుడు. నేను డ్రైవర్ చేస్తాను. నేను డ్రైవర్ చేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇక నా పరిస్థితి ఇట్లా అయింది. ఇది నా కాళ్ళ పరిస్థితి, ఇవి తక్కువ అవడం లేదు. ఇక హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చిన, ఇక్కడ తక్కువ అవుతుందో ఏమవుతుందో తెలియదు. ఇది నా పరిస్థితి. నేను 20 ఏళ్ళ బండి నడిపి ఇటు వల్ల నా పరిస్థితి ఇట్లా అయింది. నమస్తే అమ్మ, మీ పేరు? లక్ష్మి. ఏ ప్రాబ్లం? జ్వరం వచ్చింది సారు. జ్వరం వచ్చింది, బొక్కలు నొత్తాయి, తల నొత్తంది, ఏం తినబుద్ధి అయితే లేదు. నీళ్ళు కూడా వాంతి అవుతున్నాయి తాగితే. ఏం తినబుద్ధి అయితే లేదు సారు, సాధన అయితే లేదు. డాక్టర్లు సరిగ్గా చూస్తున్నారా? డాక్టర్లు అందరు సరిగ్గా చూస్తున్నారా? చూసిండ్రు సారు, చూసిండ్రు. ఎలా ఉంది? ఎన్ని రోజులైంది మీరు వచ్చి? నిన్న 10 గంటలకు వచ్చిన. నిన్న 10కి వచ్చినాం. ఇక నైట్ బాగుంది ఇబ్బంది, కానీ ఇప్పుడు 3 సూదులు వేసిండ్రు, గ్లూకోజ్ పెట్టిండ్రు. ఇక కొంచెం అల్కా సో ప్రస్తుతం మనం ప్రభుత్వ హాస్పిటల్లో పైన వార్డులో అయితే ఉన్నాము. ఇది ప్రత్యేకమైన వార్డు, జ్వరాలకు సంబంధించింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫీమేల్ బెడ్స్ అంట. ఇక్కడ 14 బెడ్లు అయితే ఉన్నాయి. మరియు ఇటు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి మేల్ బెడ్స్ అయితే 13 ఉన్నాయి. ఇక్కడ ఎవరి వాళ్ళకే సపరేట్. చాలా మంది విష జ్వరాలతో చాలా వరకు బాధపడతా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన అయితే చాలా నీట్ గానే కనిపిస్తుంది, కానీ కింద పరిస్థితి మాత్రం అంతగా బాగా ఏం లేదు. కింద ధర్నా చేపడుతున్నారు. సో దానివల్ల ఎవరైనా వర్కర్లు కూడా ఎవరు కూడా రావట్లేదు అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ చూస్తుంటే. సో ప్రస్తుతం మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు ఎంత చెత్తగా ఉందంటే. సో ఎక్కడ చూసినా కూడా దుమ్ము, ఈ విధంగా దుమ్ము అయితే ఉంది కింద. సో చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. మరియు ఇలాంటి వల్ల దోమలు రావడం, ఈగలు రావడం ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్ లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా వరకు నీట్ గా లేవు. చాలా మంది అయితే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక సైడ్ ఇక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా, ఇక్కడ చేస్తున్న అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ ధర్నా చేపడుతున్నారు. దానివల్ల ఇక్కడ ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుంది కరీంనగర్
కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి విషయాలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ క్లియర్ గా మీరు చూసుకోవచ్చు. ఆ వీల్ చైర్ ని తమతో వచ్చిన పేషెంట్ తో వచ్చిన వాళ్ళే తీసుకొస్తా ఉన్నారు. బయట కార్మికులందరూ ధర్నా చేస్తా ఉన్నారు. సివిల్ హాస్పిటల్ ని ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. సో ఇక్కడ చాలా మంది రోగులతో పాటు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకసారి ఈ విషయంపై వారి యొక్క సమస్యలపై పరిష్కారం తొందరగా చేయవలసిందిగా కోరుకుంటున్నారు. విష జ్వరాలకు సంబంధించి ఎంతమంది కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నారు, ఎంతమంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి సూపరింటెండెంట్ గారి దగ్గరికి అయితే వచ్చాము. సో నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, ఏ విధంగా ఉంది కరీంనగర్ లో? చాలా వరకు విష జ్వరాలు విజృంభిస్తా ఉన్నాయి. ఎంతమంది కేసులు నమోదవుతా ఉన్నాయి? ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత పర్టికులర్గా ఈ లాస్ట్ 10 days నుంచి వాతావరణంలో మార్పులు కావచ్చు, ఆగని వర్షం కావచ్చు, చాలా కేసెస్ అయితే అడ్మిట్ అవుతున్నాయి. ఫీవర్ కేసెస్, అందులో ప్రధానంగా ఫీవర్ కేసెస్ రోజుకి 100 నుంచి 150 కేసెస్ ఓపీకి రావడం జరుగుతుంది. అందులో ఒక 30-40 కేసెస్ అడ్మిషన్స్, ఇంకా పిహెచ్సిఎల్ నుంచి వచ్చే రిఫరల్స్ కానీ అన్ని రోజుకి 50 నుంచి 100 కేసులు అడ్మిషన్ జరుగుతుంది. పోయిన మంత్ జూలైలో మొత్తం ఈ డెంగీ కేసెస్, విష జ్వరాల గురించి సెన్సస్ తీసుకుంటే మనకి 147 కేసెస్ నోట్ అవడం జరిగింది. డెంగీ కేసెస్, మలేరియా లాంటివి ఏం నోట్ కాలేదు. దీంతో పాటు ఇంకా టైఫాయిడ్, ఫీవర్ అలాంటి కేసెస్ అడ్మిట్ అవుతున్నాయి. అన్నిటిని అడ్మిట్ చేసి వాటిని సకాలంలో ట్రీట్మెంట్ అందజేయడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ప్రైవేట్ పైన వార్డ్స్ కూడా ఎక్స్టెండ్ చేశానట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఎన్ని చేశారు? మనకి ప్రధానంగా 11 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులు కూడా పేషెంట్లతోటి నిండిపోయినాయి. సో ఈ ఫీవర్ కేసుల కోసం మేము ప్రత్యేకంగా ఒక వార్డుని, మనకి 100 బెడ్డెడ్ ఉంటాయి, 100 బెడ్డెడ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో ఇప్పుడు 38 కేసెస్ అడ్మిట్ చేశాం. ఇంకా ఫర్దర్గా ఏమైనా కేసెస్ వచ్చినా కానీ డిశ్చార్జ్ అయిపోతుంటే ముందు అడ్మిట్ అయిన కేసులు, ఫర్దర్గా కేసు ఏదైనా పెరిగినా కానీ ఇంకా మేము వాళ్ళకి బెడ్ కెపాసిటీ పెంచడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ధర్నా చేపడుతున్నారు. సో హాస్పిటల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త నిలిచిపోయింది. సో ఏం జరుగుతుంది సార్? ఇక్కడ నిన్న నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. వీళ్ళు పేషెంట్ కేర్ కానీ, సెక్యూరిటీ అండ్ శానిటేషన్ వర్కర్స్, వాళ్ళతోటి మేము చర్చలు జరిపాము. వాళ్ళకి జీతాలు 3 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి, అవి క్లియర్ చేసినాం. వాళ్ళు విధుల్లో జాయిన్ కావడానికి ఇంకా ఒక 1 అవర్లో అట్లా జాయిన్ అవుతామని మాతో చెప్పడం జరిగింది. ఇంకా 1 అవర్లో వాళ్ళు జాయిన్ అవుతారు. పరిసరాలన్నీ పరిశుభ్రం చేస్తారు. మేల్ పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు సార్, ఫీమేల్ పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు? పిల్లలు పెద్దలు అనుకుండా అట్లా జెండర్ డిఫరెన్స్ ఏం లేదు. అన్ని రకాల పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు. 3 to 5 days ఉంటుంది ఫీవర్ వచ్చింది. అందులో డెంగ్యూ పాజిటివ్ కేసెస్ కొద్దిగా తక్కువగానే నోట్ అవుతుంది. ఇంకా డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కేసెస్ అయితే ఇంతవరకు మనకు నోట్ కాలేదు.